ఈరోజు మనం ఒక ఆసక్తికరమైన విషయాన్ని విశ్లేషిద్దాం. అదేంటంటే సమయానికి, డబ్బుకి, ఇంకా మన శ్రేయస్సుకి మధ్య ఉన్న ఒక ఆశ్చర్యకరమైన సంబంధం. ఇది నాయకత్వానికి ఒక సరికొత్త కోణాన్ని చూపించబోతుంది. ఓకే, ఇక విషయంలోకి వెళ్దాం. ముందుగా మనం ఎదుర్కొంటున్న ఒక పెద్ద సమస్యేంటో చూద్దాం. ఆ తర్వాత దానికి గల కారణాల్ని అర్థం చేసుకుని ఒక మంచి పరిష్కారం వైపు వెళ్దాం. ఇక చివరగా ఆచరణలో పెట్టగల ఒక ప్రణాళికతో ముగిద్దాం. సరే, మొదటిగా ఈ రోజుల్లో చాలా టీమ్స్ ఎదుర్కొంటున్న ఒక పెద్ద సవాలేంటో చూద్దాం. పరిశోధనల్లో ఒక విచిత్రమైన విషయం బయటపడింది. ఏంటంటే ఆర్థికంగా ఎదుగుతున్నప్పటికీ చాలామందికి అస్సలు సమయం ఉండట్లేదు అనే భావన పెరిగిపోతోంది. మరి ఎందుకిలా? నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ చేసిన ఒక అధ్యయనం ప్రకారం ఈ పరిస్థితినే సమయ కొరత లేదా టైమ్ ఫామిన్ అని పిలుస్తున్నారు. దీని పర్యావసనాలు చాలా తీవ్రంగా ఉంటున్నాయి. ఇది నేరుగా ఉద్యోగుల మానసిక ఆరోగ్యం మీద, వాళ్ల పనితీరు మీద ప్రభావం చూపిస్తోంది. అయితే దీనికి అసలు కారణం ఏంటి? నిజానికి ఆర్థిక విజయం అంటే ఏంటో మనం తప్పుగా అర్థం చేసుకోవడమే. దీన్ని ఇంకాస్త వివరంగా చూద్దాం. ప్రముఖ ఆర్థిక రచయిత మోర్గన్ హౌసెల్ దీని గురించి చాలా స్పష్టంగా చెప్పారు. ధనవంతులుగా ఉండటమంటే బయటకి కనిపించే ఖర్చు, అదే సంపన్నులుగా ఉండటమంటే ఎవరికీ కనిపించని స్వేచ్ఛ, మన సమయం మీద మనకుండే నియంత్రణ. అంటే ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన ముఖ్యమైన విషయమేంటంటే నిజమైన సంపద అనేది ఇతరులకు చూపించేది కాదు, అది మనకు స్వాతంత్ర్యాన్నిచ్చేది. ఎప్పుడైతే లక్ష్యం కేవలం గొప్పగా కనిపించడమవుతుందో అప్పుడు సమయ కొరత సమస్య ఇంకా పెద్దదవుతుంది. ఎందుకంటే ఎక్కువ వస్తువులు కొనడానికి ప్రజలు తమ సమయాన్ని పణంగా పెడుతున్నారు. అయితే ఇక్కడొక మంచి విషయం ఉంది. రీసెర్చ్ ఈ సమస్యకు ఒక అద్భుతమైన పరిష్కారాన్ని చూపిస్తోంది. పిఎన్ఎస్ అధ్యయనం ప్రకారం సంపద నుంచి శ్రేయస్సుకి ఒకే ఒక దారి ఉంది. అదేంటంటే మన డబ్బుతో మన సమయాన్ని తిరిగి కొనుక్కోవటం. కానీ ఆశ్చర్యంగా ఈ పద్ధతిని చాలా తక్కువ మందే వాడుతున్నారు. చెప్పాలంటే సర్వే చేసిన లక్షాధికారుల్లో కూడా సగం కంటే తక్కువ మందే తమకు నచ్చని పనుల నుంచి బయటపడటానికి డబ్బు ఖర్చు చేస్తున్నారట. ఈ డేటా చూస్తే విషయం చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఎవరైతే తమ సమయాన్ని ఆదా చేసుకోవడానికి డబ్బు ఖర్చు చేస్తున్నారో వాళ్లు జీవితంలో చాలా ఎక్కువ సంతృప్తిగా ఉన్నారని తేలింది. ఈ విషయం ఆదాయంతో సంబంధం లేకుండా అందరికీ వర్తిస్తుందని తేలింది. అంటే ఇది అందరి శ్రేయస్సుకు ఉపయోగపడే ఒక యూనివర్సల్ ప్రిన్సిపల్ అన్నమాట. అంతా బాగానే ఉంది, కానీ ఇది అసలు ఎలా పనిచేస్తుంది? దీని వెనక ఉన్న మెకానిజం మన టీమ్స్ని మరింత బలంగా మార్చడానికి ఒక గొప్ప వ్యూహాత్మక ప్రయోజనాన్ని ఇస్తుంది. పరిశోధకులు దీనిని బఫరింగ్ హైపోథెసిస్ అంటున్నారు. అంటే మనం సమయాన్ని ఆదా చేసుకోవడానికి చేసే ఖర్చు మనకు ఒక రక్షణ కవచంలా పనిచేసి రోజువారీ ఒత్తిడి ప్రభావాన్ని తగ్గిస్తుంది. సింపుల్గా చెప్పాలంటే సమయాన్ని కొనుక్కోవడమనేది అయ్యో పనులతో మునిగిపోయాం అనే ఫీలింగ్ వల్ల కలిగే నష్టాన్ని తగ్గిస్తుంది. ఇప్పుడు మనం అత్యంత ముఖ్యమైన భాగానికి వచ్చాం. అదేమిటంటే లీడర్స్ ఈ సూత్రాలను ఉపయోగించి ఆరోగ్యకరమైన, ప్రొడక్టివ్ కల్చర్ను ఎలా నిర్మించగలరు? ఇది కేవలం థియరీ మాత్రమే కాదు. స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో చేసిన ఒక పైలట్ స్టడీలో ఇది నిజమని తేలింది. అక్కడ ఉద్యోగులకు టైమ్ సేవింగ్ బెనిఫిట్స్ ఇవ్వడం ద్వారా చాలా మంచి ఫలితాలు వచ్చాయి. వాళ్ల వర్క్ లైఫ్ బ్యాలెన్స్ మెరుగుపడింది, ఇంకా ఉద్యోగులు కంపెనీని విడిచి వెళ్లడం తగ్గింది. సో నాయకులు సింపుల్గా ఒక 3 సూత్రాల ప్లాన్ని అమలు చేయొచ్చు. 1. టైం సేవ్ చేసేలా సపోర్ట్ ఇవ్వాలి. 2. వాళ్ల సమయంపై వాళ్లకే కంట్రోల్ ఉండేలా ప్రోత్సహించాలి. ఇక 3. నిజమైన సంపద అంటే ఫ్లెక్సిబిలిటీ, కంట్రోల్ అని వాళ్లే ఆదర్శంగా నిలవాలి. ఇది మన లక్ష్యాన్ని పూర్తిగా మార్చేస్తుంది. బిల్ పర్కిన్స్ అనే రచయిత చెప్పినట్టుగా మన లక్ష్యం ఎమోషనల్ రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ అయ్యుండాలి. అంటే డాలర్లతో కాకుండా సమయంతో, అనుభవాలతో నిండిన జీవితం. చివరిగా ఒక్క ప్రశ్న ఆలోచిద్దాం. నిజమైన శ్రేయస్సు అంటే ఉద్యోగులకు సమయం, స్వేచ్ఛ, ఇంకా సంతృప్తితో కూడిన జీవితాన్ని నిర్మించుకోవడానికి అధికారమివ్వడం. మరి మీ సంస్థ వాళ్లు ధనవంతులుగా కనిపించడానికి సహాయం చేస్తుందా, లేక సంపన్నులుగా జీవించడానికి సహాయం చేస్తుందా?